హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్. అలాగే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. మీరైతే చాట్ చేస్తే చాలు అనమాట. చాట్ ప్రాసెస్ జాబ్స్ అలాగే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనేసి కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. అలాగే మనకి 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే జీతం వచ్చేసరికి మనకి 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు గైస్. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా అయితే మనకి జాబ్ అనేది రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. మీరైతే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది ఈ యొక్క కంపెనీకి చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మన ఛానల్కి కొత్తగానే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గైస్. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వెళ్ళకండి. సో ప్రతిది కూడా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఓకేనా. సో ఈరోజు చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీకి మీరు కూడా అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేయండి. మీకైతే ఇక్కడ చూడండి, ఉద్యోగం ఐడి రిఫరల్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రోజన్ ఎక్స్టర్నల్ 171818883 అనేసి ఇవ్వడం జరిగింది. ఇది మీ యొక్క రెఫరెన్స్ కోడ్ అనే అర్థం. అయితే పని అనుభవం వచ్చేసరికి మీకైతే ఎటువంటిది అవసరం లేదండి. పని అనుభవం వచ్చేసరికి 0 to 1 years అనేసి ఇవ్వడం జరిగింది. ఆ 0 to 1 సంవత్సరాలు అనేసి, అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగ శీర్షిక ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా. అయితే మీకు ఇక్కడ చూడండి, సైన్ ఇన్ చేసుకోండి, అలాగే నమోదు చేసుకోండి, ఆఫర్ను ధృవీకరించండి మరియు అంగీకరించండి అనేసి పైన అయితే 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా మీకు ఎలా సైన్ ఇన్ చేసుకోవాలో, ఎలా ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేయాలో ఇదంతా కూడా పూర్తిగా వివరించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అప్లికేషన్కి అప్లై చేసుకోవాలంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుందండి. ఆ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు లింక్ ఓపెన్ చేయండి, అప్లై ఆన్లైన్ లింక్ అనేది. సో మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది, వెంటనే కూడా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి, బాధ్యతలు వచ్చేసరికి మనకి కాళ్ళు ఉంటాయి, అలాగే చాటు, అలాగే మెయిల్లో క్లయింట్లకి సమస్యలను పరిష్కరించాలన్నమాట. ఎవరైతే ఈ యొక్క ఇన్ఫోసిస్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి మీరు కాల్ చేసి డైరెక్ట్గా చాట్ ద్వారా కానీ, కాల్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ క్లయింట్ల యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని చూసి వాటికి సాల్వ్ చేసే విధంగా అయితే మీరు చూసుకోవాలన్నమాట, పరిష్కరించాలి. అయితే మీకు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలన్నమాట. సో లైక్ ఇంగ్లీష్లో అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు ఉంటే సరిపోతుందన్నమాట. అయితే 24/7లో మీరు పనిచేయడానికి మరియు కార్యాలయం వాతావరణం నుండి పనిచేయడానికి తెరవండి అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఖచ్చితంగా కూడా 24/7 అంటే 24 hours కూడా డ్యూటీ అనేది ఉంటుంది. ఏదో ఒక షిఫ్ట్లో మీరైతే 7 days వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 day వీక్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కార్యాలయం నుండి మాత్రమే పనిచేయాలనేసి ఇవ్వడం జరిగింది. కానీ ప్రజెంట్ కోవిడ్ కారణంగా వీళ్ళైతే రిమోట్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం అనేది మీలో ఉండాలండి ఖచ్చితంగా. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వారు ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తారో అటువంటి వాటిని మీరు సమస్యని అర్థం చేసుకునే గుణం అనేది ఉండాలన్నమాట. అంటే సామర్థ్యం, ఓకేనా, స్ట్రెంత్ అనేది, ఓకేనా. మరియు కస్టమర్ సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి. అలాగే ఆ సమస్యకి మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలన్నమాట. ఎందువల్ల వచ్చింది, దేనికి వచ్చింది, అటువంటి ప్రాబ్లం అనేది అదంతా కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. సో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అవతల వ్యక్తికి అనేది కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట, ఓకేనా. సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు కస్టమర్ల సమస్యలను స్వతంత్రంగా, పూర్తిగా మరియు సమర్థవంతంగా సొంతం చేసుకోవడానికి, పరిష్కరించడానికి
పరిష్కరించడానికి శీఘ్ర ఆలోచన. మీరు ఏదైతే సమస్యను పరిష్కరిస్తున్నారో అది వాటి యొక్క నైపుణ్యాలు మీలో ఉండాలి. అలాగే కస్టమర్ సమస్యలను స్వతంత్రంగా మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. పూర్తిగా మరియు సమర్థవంతంగా సొంతం చేసుకునే ఆలోచన కూడా మీలో ఆ ధోరణి అనేది కలిగించాలి. నెక్స్ట్ పరిష్కారం కూడా శీఘ్ర ఆలోచన, అంటే మీరు ఫుల్ థింక్ చేసి అది ఏ విధంగా సాల్వ్ అవుతుంది, ఏ విధంగా చేస్తే ఇంకా ఆ ప్రాబ్లం ఇంకా రాకుండా ఉంటుంది అనేది మీరు ఆలోచించి దీంట్లో అయితే వర్క్ చేయవలసి ఉంటుంది. అయితే మీరు అయితే ఇక్కడ చురుగ్గా పనిచేయాలండి. సో చురుగ్గా పనిచేస్తేనే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మరియు ప్రదర్శన కస్టమర్ యొక్క సమయానికి అత్యంత గౌరవం అనేది ఇవ్వాలన్నమాట. ఎవరైతే మీ కస్టమర్ ఉన్నారో అతను ఏదైతే మీకు ప్రాబ్లం గురించి చెప్తున్నారో సో అతని మీద మీ మధ్య కస్టమర్కి మీకు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మీరైతే ఇక్కడ వర్క్ చేయవలసి ఉంటుంది. అతను ఏదైతే చెప్తున్నారో ఆ ప్రాబ్లమ్ని మీరు కూడా నోట్ చేసుకొని మీరు కరెక్ట్గా దానికి తగినట్టుగా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇచ్చే విధంగా అయితే మీరు చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అతని పైన మంచి వాల్యూబుల్ రెస్పెక్ట్తో మీరైతే అతనితో మాట్లాడాలన్నమాట. మంచి సమయ నిర్వహణ. సో ప్రతి కస్టమర్తో కూడా మంచి సమయం అనేది కేటాయించాలి. కస్టమర్లతో ఉన్న అన్ని పరిచయాలు విలువలను జోడించేలా చూసుకోవాలన్నమాట. కస్టమర్తో మీరు హ్యాండిల్ చేసేటప్పుడు మీకున్న అనుభవం అలాగే ఆ యొక్క ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా మీరు వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే విధంగా ఉంటే అప్పుడు మిమ్మల్ని టేకప్ చేస్తారనమాట. ఓకేనా. సో కస్టమర్తో మాట్లాడినప్పుడు మీరైతే ఇసుక్కోకూడదు. సో అదొక్కటి చూసుకోండి. సో కస్టమర్ ఏ ప్రాబ్లం అయితే చెప్తారో అదంతా కూడా మీరు అంటే టేకప్ చేసి మీరైతే సాల్వ్ చేసే విధంగా అయితే చూసుకునే విధంగా మీ యొక్క బాధ్యత అనమాట. కస్టమర్కి ప్రాబ్లం వస్తే ఏ విధంగా తీర్చుకోవాలి, అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది మీ యొక్క ఇక్కడ జాబ్ అనమాట. ఓకేనా. సో అదొకటి గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ వన్ చూసుకుంటే విద్యా అర్హతలు. ఉన్నత విద్యావంతుడు అంటే మినిమం 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సర్వీస్ లైన్ వచ్చేసరికి బీపీఓ సర్వీస్ కింద మీరైతే చేయవలసి ఉంటుంది. పోస్ట్ యొక్క స్థానం వ్యాపార అవసరాలకు లోబడి ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైన్ ఇన్ చేయండి అనేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ వస్తుంది. లేదంటే చూడండి ఇక్కడ సైన్ ఇన్ అనేసి దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇన్ఫోసిస్ది. సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్, లేదంటే మీరు కొత్తగా దీనికి సైన్ ఇన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి మీరు ఉపయోగించిన కూడా లాగిన్ చేయవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇదివరకు మీరు దీంట్లో అంటే దీంట్లో కానీ మీరు ఇదివరకు సైన్ ఇన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసి ప్రవేశించవచ్చు. లేదంటే పాస్వర్డ్ మర్చిపోయారంటే అది కూడా చేయవచ్చు. లేదంటే మీరు గూగుల్ ద్వారా కానీ లేకపోతే దీంతో సైన్ ఇన్ చేయండి అనేసి ఉంది కదా. సో ఫేస్బుక్, లింక్డ్ఇన్ అలాగే ఇండీడ్ లేకపోతే ట్విట్టర్ ద్వారా కూడా మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే కొత్త యూజర్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు ఏకంగా కొత్త పేజీ అనేది కొత్త సైన్ ఇన్ అనేది వస్తుంది, సైన్ ఇన్ పేజీ. సో అక్కడ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్ఫోసిస్లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మీరు ఇచ్చేసి ఇక్కడ బై చెకింగ్ దిస్ బాక్స్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు వెయిట్ చూడాలన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.